హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. హోప్ మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా యానివర్సరీ మినీ వ్లాగ్ తీస్తున్నాను అనమాట. ఇంట్లో పూజ అయిపోయింది, ఆ రోజు కార్యక్రమాలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శివాలయం టెంపుల్ కి అయితే వచ్చేసాం. మా ఖమ్మంలో గుండు మల్లేశ్వర స్వామి టెంపుల్ అనమాట. మేము ఉండే ఏరియాలోనే ఉంటుంది. ఇట్లా పూజ చేసేసుకొని మార్నింగ్ 9 కల్లా బయలుదేరేసి టెంపుల్ కి వచ్చేసాం అనమాట. టెంపుల్ కూడా మాకు దగ్గరలోనే, మేము ఉండే ఏరియాలోనే ఉంటుంది. చాలా పవర్ఫుల్ అనమాట ఇక్కడ శివాలయం గుండు మల్లేశ్వర స్వామి టెంపుల్. 9:30 అలా అవుతుంది. చూడండి, ఎండ మాత్రం మామూలుగా లేదు, బీభత్సంగా ఉందన్నమాట ఎండ. సో ఈసారి నా యానివర్సరీకి డ్రెస్ తీసుకున్నాను. ఎప్పుడు సారీని తీసుకుంటున్నాను కదా అనేసి డ్రెస్ తీసుకున్నాను అనమాట. తీసుకున్న షర్ట్ కూడా నాకు చాలా నచ్చింది. అది నా సెలెక్షనే. నాకు అలా చెక్స్ ఉంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము టెంపుల్లోకి. మా మ్యారేజ్ డే కూడా మండే రోజే వచ్చింది అనమాట. అందుకే శివాలయంకి వచ్చాము. యాక్చువల్గా మేము ఎప్పుడు వస్తూనే ఉంటాం ఇక్కడ శివాలయంకి. జనాలు కూడా ఎక్కువగా లేరు, ఎందుకంటే మార్నింగ్ 6-7 కల్లా దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. మేము ఇంట్లో ఇంకా అన్ని పనులు చేసేసుకొని ఇంట్లో పూజ చేసేసుకొని వచ్చేలోపు 9:30 అలా అయిందనమాట. ఇంకా గుడి లోపలికి వచ్చేసాము. గుడి లోపల ఇక్కడ దర్శనం టికెట్ తీసుకొని ఈ లోపు గుడి చుట్టూ ప్రదర్శనలు చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇక్కడ ప్రదర్శనలు చేస్తున్నాను. నేను గుడి లోపలికి వెళ్ళి స్వామివారికి పాలాభిషేకం కూడా చేశాను, పాలు పోసాను. ఇంకా ప్రదక్షిణలు పూర్తి అయిపోయిన తర్వాత లోపల దర్శనం చేసుకొని, అంత పెద్దగా అడవుడుగా కూడా ఏం లేదన్నమాట. చూసారు కదా, జనాలు కూడా ఏం లేరు, మంచిగా ఉంది. మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా పవర్ఫుల్ గుండు మల్లేశ్వర స్వామి టెంపుల్. చాలా మంది వస్తూ ఉంటారు. కార్తీక మాసంలో అయితే అసలు ఎంత రష్ ఉంటుందంటే అంత రష్ ఉంటుంది. ఇక్కడ నేను దేవుడి దగ్గర పువ్వులు తీసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ దర్శనం అయిపోయింది, కనిపిస్తున్నాను కదా. ఇక్కడ లోపలికి బొట్టు పెట్టుకొని వచ్చేసాము. దర్శనం కంప్లీట్ అయిపోయింది. నేనైతే లోపల స్వామివారికి పాలాభిషేకం చేశాను. ఎందుకంటే మనకు ఫొటోస్ తీయనీరు అక్కడ, లోపల తీయనీరు కాబట్టి. సో బయట అనమాట. ఇక్కడ దర్శనం అయితే హ్యాపీగా అయిపోయింది. ఎండ అయితే అసలు కొద్దిసేపు కూడా ఎండలో అసలు ఎంత కాలిపోతున్నాయి అంటే బండలు అంత కాలిపోతున్నాయి. అక్కడ నిల్చొని ఫొటోస్ దిగడానికి కూడా లేకుండా అంత వేడి. చూడండి ఎలా కనిపిస్తుంది ఎండ. మావారైతే గజస్తంభం దగ్గర దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ చూడండి గజస్తంభం. ఇక్కడ మేము ఇద్దరం కూడా ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి దండం పెట్టుకొని అక్కడ ప్రసాదం తీసుకొని కాసేపు అలా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ఇంకా ఇంటికి వెళ్ళామన్నమాట. చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్లో. మనకి ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా కూడా మనకు ఆ ప్రశాంతత ఏంటో అలా వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చేస్తున్నాం మేము. మా పెళ్లి రోజుకి పెద్దగా అడావుడి కూడా ఏం లేదు. ఇంకో టెంపుల్ కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ ఎండకు అసలు ఇంకా వెళ్ళలేకపోయాం. మార్నింగే స్టార్ట్ అవ్వాలి, 6 కల్లా స్టార్ట్ అవుతేనే మనం ఎక్కడ టెంపుల్స్ కైనా వెళ్ళడం కుదురుతుంది. ఇక్కడ దగ్గర కాబట్టి ఇంకా 9:30-10 అయినా తొందరగా వెళ్ళిపోవచ్చు. అదే దూరం లాంగ్ అయితే చాలా కష్టం ఎండలో వెళ్ళడానికి. సో గుడి బయట నుంచి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా చాలా రీమోడలింగ్ చేశారు. పక్కన గుడి కూడా చాలా బాగా కట్టారనమాట. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే, ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వెళ్ళండి ఒకసారి. గుండు మల్లేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది. జస్ట్ మినీ వ్లాగ్ అనమాట. సో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఇంకొక నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మా పెళ్లి ఆల్బమ్ చూపిస్తాను. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మా పెళ్లి ఆల్బమ్ చూపించాలనేసి. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో వెంటనే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూసేయండి. సో ఇక్కడైతే శివపార్వతులు కనిపిస్తున్నారు కదా, ఎంట్రన్స్ లో స్టార్టింగ్ తీయాల్సింది, కానీ ఇంకా మేము బయటకు వచ్చేసాక, దర్శనం అయిపోయి బయటకు వచ్చాక తీస్తున్నాం అనమాట. ఇంకా వెళ్తూ ఇంకా వెళ్లే దారిలో ఇంకా నేను ఇక్కడ మల్లెపూలు అయితే తీసుకున్నాను. మల్లెపూలు ఎందుకో నాకు అసలు ఇక్కడ అంత ఫ్రెష్ కూడా ఏం అనిపించలేదు. ఇంటి దగ్గర అయితే చాలా బాగా పూస్తున్నాయి, కానీ ఈ ఎండకి భయపడి నేను వెళ్ళట్లేదు అనమాట. సో ఇక్కడైతే నేను 2 మూరలే తీసుకున్నాను. ఈ ఏరియా ఎవరైనా గెస్ట్ చేయొచ్చు ఈజీగా. ఒక మూల ఉన్న వాళ్ళకి ఏరియా ఏంటని తెలుసు, కానీ నేను ఇక్కడ చెప్పను. మా వారైతే డబ్బులు ఇచ్చారు. నేను 2 మూరలు తీసుకున్నాను. ఇంకా చూస్తున్నాను అనమాట, కనకంబరాలు కానీ ఇంకా తీసుకుందామని చూస్తున్నాను. కానీ ఏదేంటంటే కనకంబరాలు ఏమి ఫ్రెష్ గా ఉన్నాయి, మల్లెపూలు వాడిపోయాయి అనమాట. సో నేను ఇంకా అందుకే మల్లెపూలు ఒకటి తీసేసుకున్నాను. ఇక్కడ చాలా బాగుంటాయి ఫ్రూట్స్ కానీ పూలు కానీ. ఇక్కడ అన్ని చూడండి, దండలు గింత అన్ని చాలా బాగుంటాయి. ఇటు కనిపిస్తున్నాయి కదా, మా వారు మొత్తం ఇక్కడ తీసారనమాట. సో ఇంకా నేనైతే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు ఏ చేసుకోవాలా అని అంత అనిపిస్తుంది అనమాట. ఈ వేడి అసలు తట్టుకోలేకపోయాను, అదేంటో. సో ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వంటకు నేను ఇంట్లోనే చేసుకున్నాను అనమాట, ప్రిపేర్ చేసేసాను. ఫైనల్ గా ఇంటికి వచ్చేసాం. సో ఫైనల్ గా ఇంట్లో అయితే పిల్లలు అయితే ప్రిపరేషన్
చేసేసారు. కేక్ కటింగ్ చేయాలి అనేసి అయితే ఖచ్చితంగా అన్నారనమాట. సో వాళ్ళ కోసం ఇంక తప్పదు కదా! వాళ్ళ సంతోషం మనకెలాగో మన సంతోషం కూడా వాళ్ళకి అలాగే అనమాట. పిల్లలు పెద్దోళ్ళవుతున్నారు కాబట్టి ఇంకా వాళ్ళ ప్రిపరేషన్స్ వాళ్ళకున్నాయి. ఫైనల్‌గా అయితే 7 కల్లా కేక్ కట్ చేసామనమాట మేము. ఇంకా వంట గురించి ఏం చెప్పలేదు అనుకుంటున్నారు కదా! నేను వంట అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. స్పెషల్స్ అనేవి కూడా చికెన్ కర్రీ చేశాను. అలాగే చికెన్‌తో పాటు ప్రాన్స్ కర్రీ చేశాను. ప్రాన్స్ ఫ్రై కూడా చేశాను. 2 డేస్ స్పెషల్స్ అనమాట ఇవి. ఇంకా బయట తినాలి అని అయితే అనుకోలేదనమాట. మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాను. మొత్తానికైతే 12థ్ యానివర్సరీ హ్యాపీగా సక్సెస్‌గా కంప్లీట్ చేసుకొని 13థ్‌లోకి అయితే అడుగుపెట్టామనమాట. సో ఇంకా నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మా పెళ్లి ఆల్బమ్‌లో ఇలానే చూస్తూ ఉండండి. మా మ్యారేజ్ డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.